క్రీస్తునందు ప్రేమ వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఆదివారం వాక్యము కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు ఇవ్వబోయే వాక్యము ప్రజలందరికీ వారి జీవితంలో వెలిగింపబడేలాగా, వారు ఆశీర్వదించబడేలాగా చేయమని ప్రార్థిస్తూ, వాక్యము అయా నీ ధ్యానం చేస్తుండగా, అలాగే వాక్యము అయా నీ ఉండి నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. వాక్యము జీవన విధానము ప్రవర్తన. జీవన విధానము అండ్ ప్రవర్తన. మన జీవన విధానం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితంలో మనం ఏమి కలిగి ఉన్నాం, మన ప్రవర్తన మంచిగా ఉందా, వేరుగా ఉందా? క్రైస్తవులు వారి యొక్క పిలుపునకు తగినట్టుగా నడుచుకోవాలను. మనం క్రైస్తవులము, దేవుని బిడ్డలము. దేవుడు మనల్ని ఎలాగ పిలిచాడు, ఎలాగ మనల్ని ఏర్పరిచాడు, ఎలాంటి ప్రవర్తన దేవుడు కోరుకుంటున్నాడు, మనం ఆ ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ ఆదివారం దినమున 5 పాయింట్ల గురించి చెప్తాను. 5 పాయింట్లు. దేవునికి తగినట్టుగా, దేవునికి ఇష్టముగా ప్రవర్తించుట. ఒకసారి వాక్యమును చూద్దాము. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనము. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. దేవుడు మాట్లాడిన మాట మనకి స్పష్టంగా ఏమిటంటే, క్రైస్తవ బిడ్డలు ఎలాగ జీవించాలి అని. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని, దేవునికి తగినట్లుగా మనము నడుచుకొనవలెనని దేవుడు కోరుచుంటున్నాడు. దేవుడికి తగినట్టుగా నడుచుకొనవలెనని మన జీవన విధానము, మన ప్రవర్తన, మన జీవితంలో జీవించే జీవితం ఎలాగ ఉండాలంటే దేవునికి తగినట్లుగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివాన్ని హెచ్చరించచ్చు. దేవుని రాజ్యము నాకు, దేవుని చిత్తమునకు, దేవుని రాజ్యములో ఎలాగ మనము పరలోకం వెళ్ళిన తర్వాత దేవుని రాజ్యములో ఎలా ఉండాలో భూమి మీదే ఇది ఒక ప్రాక్టీస్. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని రాజ్యంలో మనము ఎలాగ జీవించాలి, మనము దేవుని రాజ్యంలో ఎలాగ బ్రతకాలి అన్నదానికి, అక్కడ ఎలాగ బ్రతుకుతామన్నదానికి మొదట మనల్ని ఇక్కడ నేర్చుకోమంటున్నాడు. మన క్రైస్తవ జీవిత విధానము ఇక్కడ సరిగా ఉంటే, ఇక్కడ దేవుని చిత్తమునకు సరిగా ఉంటే ఆ రాజ్యంలో మనము ప్రవేశిస్తాం, ఆ రాజ్యంలో చక్కగా జీవిస్తాం. పరలోక రాజ్యంలోకి వెళ్ళి మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ నేర్చుకోవాలని కాదు, ఇక్కడ భూమి మీద ఉండగానే చక్కగా నేర్చుకుని ఎడల, మనము దేవుని చిత్తాన్ని దేవునికి తగినట్లుగా నేర్చుకుని ఎడల ఆయన మనల్ని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో జీవించేలాగా మనం చేస్తాడు. మనము ఈజీగా పరలోక రాజ్యంలో జీవించవచ్చు. భూమి మీద సరిగా మనము దేవునికి తగినట్లుగా నడుచుకుంటే మనము జీవించేలాగా ఉంటాము. ఇప్పుడు కొన్ని దేశాల్లో, మన భారతదేశంలో ఇలాగ జీవించాలి, ఇలాగ రాజ్యాంగాన్ని అతిక్రమించకుండా రాజ్యాంగం ప్రకారము జీవించాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన మాటల ప్రకారము, ఆ విధానం ప్రకారం జీవించాలని భారతదేశంలో అంటారు. అలాగే వేరే దేశం, లేకపోతే ఒకవేళ కువైటో, బెహ్రానో, లేకపోతే సౌదీ అరేబియానో, వాళ్ళ దేశం వెళ్ళినప్పుడు వారి విధానము మారుద్ది, వారు తిండి మారిద్ది, వారు అక్కడ జీవించే ప్రవర్తన మారిద్ది. ఏమిటంటే, అక్కడున్న దేశపు వారు మనలాంటి వారు కాదు కాబట్టి, వారు వాళ్ళు వేరేగా ప్రత్యేకంగా ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న వాటిని అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. అలాగే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పరలోక రాజ్యము మనం చేరబోతున్నాము, పరలోక రాజ్యములో ఇలాగ ఉండబోతుంది. మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఇక్కడ సరిగా ఉంటే పరలోక రాజ్యంలో అక్కడ నేర్చుకోవటం ఏమి ఉండదు.
అక్కడ నేర్చుకోవటం ఏముండదు. ఇక్కడే నేర్చుకొని పరలోక రాజ్యంకి వెళ్ళాలి. అలాగే మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉంటే ఒక విధానము, అలాగే అమెరికా లేకపోతే యూరప్ దేశాలకు వెళ్తే ఒక్కొక్క విధానము. అక్కడున్న ప్రవర్తన, అక్కడ ఉన్న వాటికి వారు చెప్పినట్లుగా, ఆ రాజ్యాంగం చెప్పినట్లుగా అక్కడున్న వారు వింటున్నారు. మనము కూడా అక్కడ అట్లా వినాలి అని చెప్తారు అక్కడున్న వారు. అట్లా మనం ప్రవర్తించాలి. లేని ఎడల జైలుకు పాలవుతారు. అలాగే ప్రపంచంలోనే ఒక్కొక్క ప్రదేశాల్లో, ఒక్కొక్క కంట్రీలో కొంతమంది సమూహము జనము ఇలాగుంటారు, కొంతమంది సమూహము జనము అలా ఉంటారు. అలాంటప్పుడు పరలోక రాజ్యములో ఎలాగుంటామని దేవుడు తనకు తగినట్లుగా, దేవునికి తగినట్లుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగ ఉంటేనే ఆ రాజ్యములో మనకు స్థానం ఉండిద్దని దేవుని వాక్యము చెప్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం 11వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం 11వ వచనము. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు నై. రెండవ మాట ఏమిటంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12వ వచనం వరకు ప్రభువుకు తగినట్లుగా, ఆయనకు తగినట్లుగా మనం జీవించాలని ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలెననియు. ప్రభువుకు తగినట్లుగా, ప్రభువుకు ఇష్టముగా. ఎలాగంటే ప్రభువుకి ఇది ఏది ఇష్టమంట, ఇక్కడ మాట ఉంది, సంతోషంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు. సంతోషముతో, దీర్ఘశాంతముతో, ఓర్పుతో మనము వాటిని కనుపరచాలి. ప్రజల ఎదుట మనము కనుపరచాలి. మనము ఇలాగా ఉండాలి. దేవుడు ప్రభువు చిత్తం ఇది, ప్రభువుకు తగినట్లుగా ఇది. ప్రభు ఏమిటంటే ఏం చేస్తాడంటే, ఆయన ఎప్పుడు సంతోషిస్తూ ఉంటాడు. ఆయన సంతోషంతో, మనం తప్పు చేసినా కానీ సంతోషంతో మన యొద్దకు వచ్చి మనకు బుద్ధి చెప్తాడు. సంతోషముతో, అలాగే ఓర్పు దీర్ఘశాంతము. దేవునికి ఎంత ఓర్పు ఉంది, దేవునికున్న ఓర్పు, దేవునికున్న దీర్ఘశాంతము మన ఈ భూలోకంలో ఎవరికీ లేదు. దేవునికి ఎట్లా ఓర్పు ఉందంటే, ఎంత ఓర్పు ఉందంటే, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనల అపరాధములు క్షమించి ఆయన ముందుకు నడుస్తున్నాడు. ఆయన ఎంత సహాయకరుడు అంటే, ఆయన చివరి వరకు, ఒక మనిషి పుట్టిన మొదటి నుండి చనిపోయేంత వరకు ఆయన వెయిట్ చేస్తాడు. ఆయన ఓర్చుకొని ఉంటాడు. అతను నా ఎద్దుకు వస్తాడని దేవుడు ఓర్చుకొని ఉంటాడు. దేవునికున్న ఓర్పు మనకు ఉండాలి. దేవునిలాగా మనకు ఉండాలి ఓర్పు. అలాగే దీర్ఘశాంతము అంటే వారి మీద కృప చూపించటం, వారి మీద ప్రేమ చూపించి శాంతముతో, దీర్ఘశాంతము అంటే ఎక్కువ కాలం పాటు శాంతము కలిగి మన జీవితాన్ని వెలిగించువాడిగా దేవుడు ఉన్నాడు. మనకి సంతోషము, దుఃఖము, కోపము కొన్నిసార్లు అప్పటికప్పుడే వచ్చి అప్పటికప్పుడే కోపం వెళ్ళిపోతుంది. అట్లా కాదు. దేవుడికి ఉన్నది ఏంటంటే పూర్ణ శాంతము, దీర్ఘశాంతం అంటే జీవితం మొత్తం మొదటి నుంచి చివరి వరకు జీవితం మొత్తంలో దీర్ఘశాంతము దేవునికి ఉంది. మన మీద దేవునికి దీర్ఘశాంతం ఉంది. మనల్ని ఆయన రక్షించుకొని ఆయన రాజ్యంలోకి తీసుకువెళ్ళాలని దీర్ఘశాంతముతో, దయాళత్వంతో ఆయన మనల్ని, ఒక మాట ఉంది, దేవుడు ఎప్పుడు చేతులు చాపి పిలుస్తున్నాడు మనల్ని. మనమే వెళ్ళట్లేదు కానీ దేవుడు మనల్ని ఎప్పుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. అలాగే దేవుని ప్రభువుకు తగినట్లుగా ఇవి ప్రభువుకు తగినది అంటే సంతోషముతో, ఓర్పుతో, దీర్ఘశాంతముతో ప్రభువు ఎలాగైతే ఈ మూడిట్లో
మనం మీద చూపిస్తున్నాడు. మనం కూడా ఎదుటిన్న ప్రజలకి అలాగ చూపించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ఈ ఆదివారం దినమున దేవుడు ఎన్నో మాటలను, ఎన్నో విషయాలను ప్రభువుకు తగినట్లు, అలాగే దేవునికి తగినట్లు ఎంతగానో మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలను అనుసరించి చక్కగా నడుచుకునే ఎడల దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు చేయను. ఇంకొక మాట దేవుని వాక్యములో మూడవ పాయింట్ చూసుకుంటే, మూడవ పాయింట్ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. మూడవ మాట ఏమిటంటే ఆత్మానుసారముగా నడుచుకొనుట, ఆత్మానుసారముగా ప్రవర్తించుట, ఆత్మానుసారముగా ఆత్మకు తగినట్టు జీవించుట, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మకును శరీరముకును ఎప్పుడు విరోధము కలుగును. ఆత్మ పలానా పని చేయనిది, శరీరము ఏం చేస్తాములే, అలిసిపోయి ఉన్నాము, ఇప్పుడు దాకా అలిసిపోయి ఉన్నాము కదా, ఇప్పుడు దాకా కష్టపడ్డాము కదా, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పని శరీరం అనిది. అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను చెప్పినదేమన్నా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరీచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఉన్నవి. అలాగే కింద వచనములు చూస్తే, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకును లోనైన వారు కారు. ఇదే అధ్యాయము 25వ వచనంలో కూడా మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, క్రమముగా నడుచుకొందుము. ఈ పాయింట్లో ఏమిటంటే, దేవుడు ఆత్మానుసారముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ పూర్ణుడు గనుక ఆత్మానుసారంగా నడుచుకోని వాళ్ళని మనల్ని కోరుచున్నాడు. ఇక్కడ వాక్యము ఏం చెప్తుందంటే, శరీరముకును ఆత్మకును ఎప్పుడు విరోధము కనుక శరీరానుసారముగా నడుచుకునటం మంచిది కాదు, ఆత్మానుసారంగా నడుచుకున్నటయే మంచిది. ఆత్మ మనలను ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తుంది, ఉజ్జీవముగా ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. శరీరం ఎప్పుడు కూడా నువ్వు సోమరిగా ఉండు, లేకపోతే నువ్వు భయపడుతూ ఉండు, నువ్వు చేయలేవు, పలానా విషయాన్ని నువ్వు చేయలేవు, పలాని దాంట్లో నీకు విజయము కలగదు అని శరీరము చెప్తూ ఉంటుంది. అలాగే శరీరము చెప్తున్న దానికి అర్థం ఏమిటంటే, శరీరం చెప్తుంది అంటున్నారు. శరీరము ఎలా చెప్తుంది మనకి అంటే, దేవుని సేవకి పరిచర్యకి పోవాలని చెప్పని మనస్సులో ఉండిద్ది. మన మనస్సులో ఆత్మ చెప్తూ ఉంటాడు, దేవుని పరిచర్యకి వెళ్ళాలని పలానా చోటకి అని. భక్సింగ్ గారికి అలాగా దేవుడు చెప్పినప్పుడు ఆయన పోయి సేవ చేశాడు. కొంతమందిని రక్షించేవాడిగా ఆయన దేవుని ఆత్మ ప్రకారము నడిచాడు. ఇక్కడ దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తే మనం ఉద్యమంగా వాడబడతాం. మన శరీరము చొప్పున మనం నడిస్తే మనము బలహీనులుగా ఉంటామని దేవుడు చెప్తున్నాడు. ఆత్మానుసారముగా నడుచుకునే ఎడల మన జీవితం అభివృద్ధి చెందును. మన జీవితము దేవుని ఆత్మానుసారం నడిచినప్పుడు మన సేవ కూడా అభివృద్ధి చెందును. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రవర్తన యందు భయభక్తులు గలవారైతే, ప్రవర్తన యందు 4వ పాయింట్, ప్రవర్తన యందు భయభక్తులు గలవారైతే. తీతు 2వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు, ప్రవర్తన యందు భయభక్తులు గలవారైతే ఉండవలెననియు దేవుని వాక్యము. ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండినప్పుడు మన జీవితం బాగుంటుంది. మనము ఎలాగ ప్రవర్తిస్తున్నామో ఒకసారి మనల్ని మనం చూచుకుంటే, ఆ దేవుని యందు భయముతో భక్తితో మన ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటే మన ప్రవర్తన ఎటువైపు వెళుతుంది, మనం ఎలాగ ప్రవర్తిస్తున్నామని జ్ఞాపకం చేసుకొని మన ప్రవర్తనను సరిగా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే దేవుని చిత్తానుసారంగా దేవుని రాజ్యమునకు
చేరుకుంటామని, దేవునికి ఇష్టపూర్వకంగా మనం నడుచుకోవాలని ఈ దినపు ఆదివారం వాక్యంలో దేవుడు చెప్తున్నమాట. 5వ పాయింట్, సువార్తకు తగినట్టుగా దేవుని వాక్యము నాకు తగినట్టుగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. 5వ పాయింట్, ప్రవర్తన జీవన విధానములో 5వ పాయింట్, సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని దేవుడు చెప్తున్నమాట. క్రీస్తు సువార్తనకు అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను, దేవుడు చెప్పిన విషయాలను, దేవుడు చెప్పుచున్న మాటలను మనం గ్రహించి గ్రంథం ఏమి చెప్తుందో ఆ గ్రంథము చొప్పున యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఈ గ్రంథములు, బైబిల్ గ్రంథములు రాయబడి ఉన్నవి. ఈ మాటల చొప్పున మనం ప్రవర్తించాలని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో లేని విషయాలు కొంతమంది అబద్ధ బోధకులుగా చెప్తూ ఉంటారు. అలాంటి మాటలను నమ్మకుండా ఉండండి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా నడుచుకుంటున్న ఎడల సువార్త యందు మనము బలిష్ఠులముగా, సువార్త యందు మనము నమ్మకము కలిగి, దేవుని సువార్త యందు బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానించిన ఎడల, ఆ సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించిన ఎడల మనము దేవుని వాక్యమును బోధించుట యందు, చదువుట యందు ఆ మాటలకు తగినట్లుగా నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. టైటిల్ ఏంటి? జీవన విధానము ప్రవర్తనలో క్రైస్తవులు వారి యొక్క పిలుపునకు తగినట్లుగా ఉండాలి. ఆ పిలుపులో ఉన్న మాటలు 5 విషయాలు. 5 విషయాలు ఏమిటంటే, మొదటిది దేవునికి తగినట్టుగా, రెండవది ప్రభువుకు తగినట్లుగా, మూడవది ఆత్మానుసారముగా, నాలుగవది ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారుగా, 5వది సువార్తకు తగినట్లుగా. ఈ 5 విషయాల ప్రకారం మనం నడుచుకునే ఎడల మనము దేవునికి ఇష్టానుసారంగా పరలోక రాజ్యమునకు చేరువారిగా, మనము కూడా పరలోక రాజ్యమునకు చేరునట్లు. కాబట్టి ఈ 5 విషయాల ప్రకారము, ఈ 5 విషయాలు దేవుడు చెప్తున్న మాట ప్రకారం మనం నడుచుకునే ఎడల మన జీవితం అభివృద్ధి చెందును. మన జీవన విధానం, ప్రవర్తన ఎలాగుంది? ఈ దినమున మన జీవన విధానము, ప్రవర్తన ఎలాగుంది చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొదటి మాట, దేవునికి తగినట్లుగా విధానము, మన ప్రవర్తన అట్లా ఉండాలని చెప్పని వాక్యం సెలవిస్తుంది. రెండవది, ప్రభువుకు తగినట్లుగా, ప్రభు చిత్తానుసారముగా దేవుని రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు చేరువారిగా, ఆ ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించాలి. అలాగా ప్రభువుకి ఇష్టలుగా మనం జీవించాలని దేవుడు చెప్తున్నాడు. రెండవ మాట, ప్రభువుకు తగినట్లుగా. ఈ దినమున మన జీవితం ఎలాగుందో సరి చూసుకోవాలి. మన జీవితము ఎలాగుంది? ఆత్మానుసారముగా ఉందా? ఆత్మానుసారముగా లేదా? ఆత్మానుసారముగా నడుచుకుని వారు దేవుని బిడ్డలుగా, అలాగే ఆత్మానుసారముగా నడుచుకుని వారు ఆత్మ మీద మనసుంచి ఆత్మానుసారముగా జీవింతురని దేవుని వాక్యము బోధిస్తుంది మనకి. ఈ దినమున దేవుడు ఇచ్చిన ఆదివారపు వాక్యములు జీవన విధానము, ప్రవర్తన. మన ప్రవర్తన సరిగా ఉండే ఎడల, ఆత్మానుసారంగా నడుచుకునే ఎడల మనము దేవుని యందు, ప్రభుని యందు నమ్మకము కలిగి దేవుని పనిలో ఉండిన ఎడల దేవుడు మనల్ని దీవించును. అలాగే దేవుని రాజ్యమునకు మనం పాత్రులుగా ఉంటామని దేవుడి వాక్యము చెబుతుంది. 4వ మాట, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై. మన ప్రవర్తన ఎలాగా ఉంది? మన ప్రవర్తన సరిగా ఉందా, సరిగా లేదా? మన ప్రవర్తన ఎలాగా? మనం వెళుతున్న దారి విశాలముగా, చక్కగా తార్ రోడ్డు వేసినట్లుగా అలాగుంది, బాగుంది, విశాలము ఉంది, చక్కగా ఉందని చెప్పి అనుకుంటున్నాము. చివరికి గమ్యము ఎటు? ఆ దారి ఎటువైపు పోతుంది? ఆ దారి నరకానికి పోతుందా? ఆ మార్గము పరలోకమునకు పోతుందా? కొద్ది వరకు అందముగా, అలాగే విశాలముగా, చక్కగా ఉంది ఆ రూటు. చివరికి పోయిన తర్వాత ఆ దారి నేరుగా సముద్రంలోకి తీసుకువెళ్తుందా, లేకపోతే ఒక మంచి ప్రదేశానికి తీసుకువెళ్తుందా? పలానా ఊరు వెళ్తున్నాము అని
చెప్పుకుంటానికి అటు రూట్ బాగుందని చెప్పుకుంటాం. అలాగే దారైతే అలా ఉంది కానీ చివరికి మనం వెళ్ళే ఊరు కరెక్ట్గా అదో కాదో లేకపోతే వేరే తప్పు మార్గంలో వెళుతున్నామో అని గ్రహించుకొని వాక్యము ద్వారా గ్రహింపు కలిగిద్ది. అలాగే సేవకుడు చెప్పు వాక్యము ద్వారా గ్రహింపు కలిగిద్ది. కాబట్టి ఈ మాటల చొప్పున మన ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారి భయము భక్తితో దేవుని యందు సేవించు వారంగా ఉండాలి. 5వ పాయింట్ ఏమిటంటే సువార్తకు తగినట్లుగా సువార్త మనల్ని దేవుని వాక్యం ఎలాగ మనల్ని చక్కదిద్దుతుంది, సువార్త మనల్ని ఎటువైపు నడిపిస్తుంది, సువార్త మనం ఎటు నడవాలని సువార్తకు తగినట్లుగా అంటే సువార్త దేవుని వాక్యమును చొప్పున మనం నడిచిన ఎడల మన జీవితము అభివృద్ధి చెందుతుంది. వాక్యమే మనల్ని పోషించును, వాక్యమే మనలను మన జీవితాలను వెలిగించునని ఒక చోట ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపం అని ఉంది. మన దీపము దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యము చొప్పున నడుచుకుంటే మన జీవితములు అభివృద్ధి చెందును. కాబట్టి దేవుడిచ్చిన వాక్యములు క్రైస్తవులు వారి యొక్క పిలుపునకు తగినట్లుగా ఉండాలి అని ఈ వాక్యము మనల్ని ఖండించి మంచి ప్రవర్తన యందు ముందుకు తీసుకెళ్తుంది. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ప్రార్థన. ప్రేమగలైన మా ప్రభువా, నువ్వు చెప్తున్న మాట జీవన విధానము ప్రవర్తన ఎలాగుంది, క్రైస్తవులుగా ఎలా ఉన్నాము, అలాగే మా ఆలోచన మా ప్రవర్తన ఎలా ఉందని నువ్వు చెప్తున్నావు. దేవుని చిత్తముగా దేవునికి తగినట్లుగా ప్రభువుకు తగినట్లుగా ఆత్మానుసారముగా, అలాగే భయము భక్తితో నీ యందు ప్రవర్తనలో భయము భక్తితో ఉండాలని, అలాగే సువార్తకు తగినట్లుగా నీ బోధకు తగినట్లుగా ఉండాలని నువ్వు చెప్పావు. ఈ దినమున విన్న బిడ్డలందరినీ దీవించండి. అలాగే ఈ వాక్యము విని ఆ ప్రకారం నడుచున్నట్లుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.